ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అక్షయ తృతీయ నాడు మనం ఇవి దానం చేసిన లేదా పూజా ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసిన తరగని సంపద సొంతమవుతుంది. వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ నాన్న, పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకునేవి కూడా కాదు. కాకపోతే అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా ఇవి దానం చేయాలి. కాకపోతే ఎక్కువ మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉంటే బంగారం కొనుక్కోవాలి, ఎక్కువ కొనుక్కుంటే గనక అది ఎప్పుడు కూడా తరగకుండా ఉంటుంది అన్న ఒక నానుడిలో ఆ విధంగా ఉంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఏ శాస్త్రాల్లో కూడా బంగారం కొనుక్కొని లక్ష్మీదేవి పూజ చేయాలి అనైతే లేదు నాన్న. వాస్తవంగా అయితే లేదు. కాకపోతే ఉన్న బంగారం పెట్టుకొని మీరు పూజ చేస్తే చేయొచ్చు, కానీ కంపల్సరీ అక్షయ తృతీయ నాడు కొనాలి అనైతే ఏమీ లేదు. వాస్తవంగా అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా మనం ఇంకా దానం చేయటం అనేది ఉన్నది. దానం చేయటం అనేది అది కూడా ఏం చేస్తారు, ఇంత పెరుగన్నం నైవేద్యం పెట్టి పెరుగన్నం దానం చేస్తారు. యథార్థంగా పెరుగన్నాన్ని పంచుతారు ఎక్కువ మందికి, లేదా ఒక బ్రాహ్మణుని పిలిచి ఒక పాత్రలో చక్కగా పెరుగుని వేసి అది దానం ఇస్తారు. యథార్థంగా దానం ఇస్తారు. ఇప్పుడు వస్త్రదానం అనుకోండి, వస్త్రము పెరుగుని దానం చేయడము, లేదా పెరుగు అన్నము అనేటువంటిది ఎక్కువ మందికి పంచటము, ఆ విధంగా చేస్తే యథార్థంగా పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. కానీ మనం బంగారం కంపల్సరీ కొని లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి పూజ చేయాలి అలా అయితే కంపల్సరీ కొనాలి అని లేదు. కానీ ఉంటే ఉన్న బంగారాన్ని అలంకరించుకొని పూజా ప్రాసెస్ చేయవచ్చు. కొంత బంగారం చక్కగా భగవంతుడి ముందు అమ్మవారి ముందు పెట్టి చేయవచ్చు, అమ్మవారికి అలంకరించి చేయవచ్చు. అలా చేస్తూ ఉంటే ఏంటంటే క్షయం కానిది, తరగనిది అని అర్థం. అక్షయ అనంటే క్షయం కానిది, తరగనిది. అందుకని బంగారంని పెట్టి పూజ వాడు కొంతమందికి ఏంటంటే ఆ నానుడి ఎప్పుడూ మనకి తరగకుండా నిండుగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి చేస్తారు. కాబట్టి అది చేసుకోవచ్చు, కానీ మస్ట్ అండ్ షుడ్ కొనాలి అనైతే ఎక్కడ ఏ సిద్ధాంతంలో కూడా లేదు నాన్న. ఎవ్వరు కూడా కంపల్సరీ నువ్వు ఇంతన్నా కొనాలి అనైతే లేదు. కాకపోతే ఉన్న బంగారాన్ని పెట్టి పూజ బహుశా చేసేవాళ్ళు చేస్తారు. అది ఎవరమైనా మనం చేయవచ్చు. ధర్మంగా మన దగ్గర ఉన్న బంగారం అక్కడ పెట్టి మాత్రం పూజ ప్రాసెస్ చేసుకోవచ్చు, తరగని సంపదగా అని చెప్పేసి భావించి. అలాగే కొద్దిమంది ఇప్పుడు బంగారం అనే కాకపోయినా రూపాయి బిళ్ళలు ఉంటాయి. రూపాయి బిళ్ళలు చక్కగా పాలల్లో కడిగి తీసి తర్వాత మంచినీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఆ పసుపు నీళ్ళలో కడిగి ఆ రూపాయి బిళ్ళల్ని తుడిచి పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క 1 రూపీ కాయిన్, అంటే మనకి చలామణిలో ఉండేటువంటి నాణ్యాలతోటి కూడా పూజా ప్రాసెస్ చేయవచ్చు. అదే ఇప్పుడు ఒక చారణానో ఆటనానో లేకపోతే ఉన్నది అంటే వాటితో చేయరు. ఎందుకంటే ప్రస్తుతం చలామణిలో లేవు అవి. పావలాలు, ₹1 అనేవి ప్రస్తుతం చలామణిలో లేవు. కాబట్టి 1 రూపీ కాయిన్ మినిమం ఉన్నది. కాబట్టి 1 రూపీ కాయిన్స్ 108 1 రూపీ కాయిన్స్ తో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నాణ్యం అనేది పెట్టి పూజా ప్రాసెస్ చేయవచ్చు. ఇది పద్ధతి. అలాగే పాత్రలో చక్కగా మన ఒక పెరుగు పెట్టి అది బ్రాహ్మణుని పిలిచి చక్కగా వాళ్ళకి ఏంటంటే ఈ పాత్ర నిండా పెరుగుని అలాగే వస్త్రాన్ని దక్షిణ సమేతంగా దానము అనేటువంటిది ఇవ్వటం యథార్థంగా చాలా మంచిది నాన్న. ఆ విధంగా మాత్రం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అక్షయం అంటే ఎప్పటికీ కూడా తరగనిది. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు అని, మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఇదే రోజు. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుంది అని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. యథార్థంగా అందుకని లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తాము. చాలా మంది కూడా ఏంటంటే బంగారం కొనాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు, కానీ అది మాత్రం కరెక్ట్ ఏమీ కాదు. వాస్తవంగా బంగారమే కొనాలి అని చెప్పేసి కాదు, ఉన్న బంగారాన్ని పెట్టి నువ్వు పూజ చేసుకోవచ్చు. అది తరగని సంపద యథార్థంగా. అలాగే
పూజా ప్రాసెస్ లక్ష్మీ అమ్మవారిని పూజించటము, భక్తి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పూజ చేయండి. మీ దగ్గర ఉన్న బంగారం గనక ఉంటే ఆ బంగారాన్ని లక్ష్మీదేవికి అలంకరించి పూజా ప్రాసెస్ అనేది చేయండి. తరగని సంపద అనేది సొంతమవుతుంది యథార్థంగా. అలాగే ఇంత అద్భుతమైన ఈ రోజున యథార్థంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ కూడా పూర్తి అవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంట్లోకి ప్రవేశించటం, కొత్త వాహనం కొనడం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయి అని పండితులు తెలియచేస్తారు. అక్షయ తృతీయ రోజున యథార్థంగా ఈ విధంగా దానం చేయటము అనేటువంటివి కూడా చాలా చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాము. ఎక్కువ మంది ఆ విధంగా నమ్ముతారు. కాబట్టి మనకి శుభాలు చేకూరాలి అని చెప్పేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజా ప్రాసెస్ అనేటువంటిది చేస్తూ ఉంటాము. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి. అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేసి అవి నైవేద్యం పెట్టి వాటిని పంచటము అనేది జరుగుతుంది. అక్షయ తృతీయ నాడు ఏంటంటే మనం ఈ విధంగా పూజా ప్రాసెస్ లక్ష్మీదేవిని ఆరాధించటం వలన తరగని సంపద మన సొంతం అవుతుంది అన్న నమ్మకం, విశ్వాసంతో మనం చేస్తూ ఉంటాము. ఆ రోజున చక్కగా దానం చేయటం అనేది కూడా మంచిది. మన దధ్యోజనము అని అంటాము, అంటే పెరుగన్నము అన్నదాన్ని కూడా దానం చేయటం వలన విశేషమైన తరగని సంపద అనేది మన సొంతం అవుతుంది.